హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారికి మై హబ్ ఛానల్ వీడియోస్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే తెలంగాణలో 17,000 వరకు కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేస్తామనేసి ఇక్కడ చెప్పడం జరుగుతుందండి. సో ఇక్కడ చూడొచ్చు సార్, మనకు అదేవిధంగా ఏపీలో కనుక చూసుకున్నట్లయితే 11,639 కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీకి ప్రభుత్వం అయితే సన్నాహాలు చేస్తున్నారనమాట. సో దానికి సంబంధించినటువంటి రీసెంట్గా మనకు తెలంగాణలో ఆర్థిక శాఖకు పంపించినటువంటి వివరాలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ పీసీ కనుక చూసుకున్నట్లయితే సివిల్ దాంట్లో దాదాపుగా 8,442 వేకెన్సీస్ ఉన్నట్టుగా, అదేవిధంగా ఎస్ఐ సివిల్లో కనుక చూసుకున్నట్లయితే 677, పీసీఏఆర్లో కనుక చూసుకున్నట్లయితే 3,271 పోస్టులు, అదేవిధంగా ఎస్ఐఏఆర్లో కనుక చూసుకున్నట్లయితే 40 పోస్టులు ఉండడం జరిగింది. ఇక్కడ చూడండి సార్, ఇక్కడ పీసీఎస్ టీజీఎస్పీలో 0 పోస్టులు అని ఉన్నాయి. ఎస్ఐ టీజీఎస్పీలో 22 పోస్టులు అయితే ఉండడం జరిగిందండి. సో మొత్తానికైతే త్వరలో 17,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీకి సన్నాహాలు చేస్తున్నారనేసి ఇక్కడ చెప్పడం జరిగింది సార్. సో ఇక్కడ చూడొచ్చు సార్, త్వరలోనే 17,000 పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి చేస్తామనేసి రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ బత్తుల శివధర రెడ్డి ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికల బందోబస్తుపై ప్రత్యేక దృష్టి సారిస్తామనేసి, ఆ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలాగా చూస్తామనేసి హామీ ఇచ్చారు. బుధవారం హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయంలో అదనపు డీజీ మహేష్ భగవత్ నుంచి శివధర్ రెడ్డి ఉద్యమం ఇక్కడ చూడొచ్చు 9:43 డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఆయన 17,000 ఉద్యోగాలకు భర్తీ చేస్తామనేసి కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. బాధ్యతల్లో ఇంటెలిజెన్స్ చీఫ్ విజయ్ కుమార్, రాష్ట్ర నిఘా విభాగం అధిపతిగా అదనపు డీజీ ఇక్కడ విజయ్ కుమార్ బుధవారము లక్డీ కపూర్లో తన కార్యాలయంలో బాధ్యతలను స్వీకరించారనేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సార్. సో ఇక్కడ నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఏపీ విద్యార్థులు కనుక చూసుకున్నాం సార్, ఏపీ ఇన్స్పెక్టర్ సంబంధించినటువంటి ఎస్ఐ సివిల్లో 182 పోస్టులు, అండ్ రిజర్వ్ ఎస్ఐ ఇన్స్పెక్టర్ ఏఆర్లో 116 పోస్టులు, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఏఆర్ సిపిఎల్లో 18 పోస్టులు, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఏపీఎస్పీలో 53, సబ్ ఇన్స్పెక్టర్ కమ్యూనికేషన్లో 61, పీటీఓలో 14 పోస్టులు, పోలీస్ కానిస్టేబుల్ సివిల్లో 3,622 పోస్టులు, పోలీస్ కానిస్టేబుల్ ఏఆర్లో 2,000 పోస్టులు, పోలీస్ కానిస్టేబుల్ ఏపీఎస్పీలో 4,587 పోస్టులు, పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఏఆర్ సిపిఎల్లో 475 పోస్టులు, పోలీస్ కానిస్టేబుల్ మెకానిక్లో 15 పోస్టులు. సో ఈ విధంగా మొత్తం దాదాపుగా 11,639 పోస్టులు అయితే ఉండడం జరిగిందండి. సో ఇటు తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే దాదాపు కూడా 17,000 ఉద్యోగాలు, ఇటు ఏపీ రాష్ట్రంలో 11,639 ఉద్యోగాలతో సో త్వరలోనే జాబ్ క్యాలెండర్లో భాగమై వస్తున్నాయండి. సో విద్యార్థులు గమనించండి సార్, ఇప్పటి నుంచి మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకుంటుంటే మీరు భవిష్యత్తులో వచ్చేటప్పుడు, ఈ నోటిఫికేషన్ వచ్చేటప్పటికు మీరు కంప్లీట్గా సన్నద్ధం చేసుకుంటే మీరు విజయం సాధిస్తారు. మీరు ఆ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామంటే అది మూర్ఖత్వపు పని. సో లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేది బెటర్ అండి. మీరు లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోండి. ఈసారి మీరు భారీ విజేతలుగా ఉండొచ్చు అనమాట. మొత్తానికైతే ఇటు జాబ్ క్యాలెండర్లో 40,000-50,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామనేసి కూడా ప్రభుత్వం తెలంగాణలో అంటున్నారు. ఇటు ఏపీలో కూడా అదేవిధంగా నోటిఫికేషన్స్ వస్తూనే ఉన్నాయి. ఇటు ఏపీ టీజీ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈసారి మాత్రం భారీ పెద్ద ఎత్తున నోటిఫికేషన్స్ అయితే రాబోతున్నాయండి. సో ఇది ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్ సంబంధించినటువంటి ఏపీ అండ్ తెలంగాణ పోలీస్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.